అంత బాగుంది కదా సార్. పరిస్థితి ఇలానే కొనసాగితే హ్మ్. ఒక సంవత్సరం హ్మ్. ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఇలాగే అంతిమంగా నష్టపోయేది ఎవరు? కొన్న వాళ్ళు నష్టపోయినట్లాడా? యాహ్! లేకుంటే రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తదండి. డెవలపర్ నష్టపోతాడు. ఆ ఫీల్డ్‌తో ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కరు నష్టపోతారు. నష్టపోతారు. క్లయింట్స్ కూడా నష్టపోతారు. హ్మ్. ఎందుకు అంటే అంత ఇన్వెస్ట్ చేసి నాకు 10 ఇయర్స్‌కో, 20 ఇయర్స్‌కో రిజల్ట్స్ వస్తదంటే కాదు కదా! హ్మ్. అట్‌లీస్ట్ 4, 5 ఇయర్స్‌లో ఐ షుడ్ టేక్ సంథింగ్ బ్యాక్. లేకపోతే అట్‌లీస్ట్ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి. పాసివ్ ఇన్‌కమ్ ఏదన్నా ఉండాలి. నష్టపోతారు. వీటితో పాటు చాలా ఇండస్ట్రీస్ 200+ ఇండస్ట్రీస్ మీద ఈ ఇంపాక్ట్ ఉంటది. ఫైనల్‌గా గవర్నమెంట్ ఇన్‌కమ్ తగ్గుతది. గవర్నమెంట్‌కి యెస్. కూడా ఇంపాక్ట్. ఇంకొక విషయం చెప్పనా? ఈరోజు తెలంగాణ గావచ్చు, ఆంధ్ర గావచ్చు, ఎవరు సీఎం అవ్వబోతున్నారనే డిసైడ్ చేసే అంత పవర్ రియల్ ఎస్టేట్‌కుంది. యాహ్! కాదంటారా? మనం ఎగ్జాగరేట్ చేసినట్లు అనిపిస్తది. బట్ ఇట్స్ ట్రూ. బికాజ్ ఇదే లైఫ్ లైన్. గవర్నమెంట్‌కి కూడా మంచిది గాదు. గవర్నమెంట్ లీడర్‌షిప్‌కి కూడా ఇది మంచిది కాదు. మంచిది కాదంట. మంచిది కాదు. సో, మొత్తం మీద ఇదంతా జరుగుతూనే ఉంది. కానీ మార్కెట్‌లో రేట్లయితే అసలు తగ్గట్లేదు. యాహ్! అసలు మామూలుగా ఏదైనా మార్కెట్ స్లో డౌన్ అయినప్పుడు ఏంటంటే హ్మ్. కొంతమంది ఆ రేట్లు కొంత తగ్గించి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. హ్మ్. దాన్ని సేల్ చేసుకోవడానికి. హ్మ్. కానీ ఎక్కడ తగ్గినట్టు కూడా కనిపించట్లేదు. అలా అని చెప్పి పెరగట్లేదు. స్టేబుల్‌గా ఆగిపోయింది. యాహ్! లేదండి. ఏంటి ఈ మార్కెట్‌లో పెద్ద గేమ్ నడుస్తుంది ఏదో ఇక్కడ. అట్లా ఏం లేదండి. తగ్గపోవటం అంటూ ఏం లేదు. హ్మ్. మీరు చూడండి హెచ్ఎండిఏ ఏరియాస్‌లోనే ప్రైజెస్ స్టేబుల్‌గా ఉన్నాయి. హ్మ్. వన్స్ హెచ్ఎండిఏ ఏరియాస్ దాటితే ప్రైస్ కరెక్షన్ చాలా జరిగింది. హ్మ్. బట్ ఒక డెవలపర్ ఏంటంటే హ్మ్. 10,000 ఉన్న ప్రైస్‌ని ఎట్ ఏ టౌన్ నేను 8,000కి తీసుకొస్తున్నాను, 7,000కి తీసుకొస్తున్నాను అంటే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటది. ప్రైస్ తగ్గుతుందంటే పర్చేజ్ చేసేవాళ్ళు అసలుకే ముందుకు రారు. హ్మ్. మీరు మార్కెట్‌లో చూడండి. మార్కెట్ స్పీడ్‌గా ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు అందరూ వచ్చి పర్చేజ్ చేస్తారు. కొంచెం ప్రైజెస్ తగ్గినప్పుడు ఎవరు పర్చేజ్ చేయరు. కానీ వాస్తవంగా పర్చేజ్ చేయాల్సింది ప్రైస్ తగ్గినప్పుడు. సో, అది బయటకి చెప్పకపోయినా కూడా క్లయింట్ వచ్చి నెగోషియేట్ చేసినప్పుడు ఇంకో సందర్భంలోనూ డెవలపర్ కాంప్రమైజ్ అయ్యి ఇస్తా ఉన్నారు. బల్క్ డీల్స్‌లో కావచ్చు వాటెవర్ తగ్గించి ఇస్తా ఉన్నారు. బట్ అది బయటకి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదంతే. ప్రైజెస్ చాలా మార్కెట్‌లో తగ్గినాయి. 80% ఈ ప్రైస్ తగ్గించడం, ఆఫర్‌లు పెట్టడం ఇలాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. హ్మ్. నిజంగానే ప్రాజెక్ట్ అంత మంచిదైనప్పుడు ఇవన్నీ చేయాల్సిన పని లేదు యాహ్! బేసిక్‌గా. అక్కడే ప్రాబ్లమ్ వస్తా ఉంది. మనది 80% అదే జరుగుతుంది. అదే అంతా. జరుగుతుంది. హ్మ్. క్వాలిటీ ప్రొడక్ట్ అయినప్పుడు మీరు ఈ ఆఫర్‌లన్నీ ఎందుకు పెడతా ఉన్నారు? ఈ లాంచ్‌లు ఎందుకు? బైబ్యాక్ ఎందుకు? ఇంత వీడియో. ప్రాఫిట్స్ ఇస్తామని హ్మ్. ప్రామిస్ చేయటం ఎందుకు? హ్మ్. ఇవన్నీ మిస్‌ఫైర్ అవుతున్నాయి. హ్మ్. మార్కెట్‌కి ఇది మంచిది కాదు. హ్మ్. లేకపోతే అన్నెసరీ ఏవో వాగ్దానాలు చేయటం, మేమే మళ్ళీ బైబ్యాక్ చేస్తాము. లేకపోతే అది ఇది ఇది. ఎంతవరకు కరెక్ట్ సార్? మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తాం అని చెప్పి ఈ మధ్య వినిపిస్తుందన్నమాట బాగా. యాహ్! నేనొకటి క్లియర్‌గా చెప్తానండి. అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? యాహ్! కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ నేమ్స్ వద్దు తీసుకుందాం. హ్మ్. అలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏది ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు. ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైంకి ప్రాఫిట్స్ తీసుకోండి. అంతేగాని ఎవరంటే వాళ్ళు ఏదో అనౌన్స్ చేసి బైబ్యాక్, ప్రీ లాంచ్ అని చెప్తే హ్మ్. బై మిస్టేక్ కూడా ఎంటర్ అవ్వద్దు. దట్స్ మై సిన్సియర్ సజెషన్. ఎంటర్ అయ్యారా మీరు లాసే అవుతారు. 99% ఆఫ్ ద టైమ్స్ ఇదే జరిగింది మార్కెట్‌లో. ఇంకోటి కూడా క్లియర్‌గా చెప్తున్నాను. లీగల్ సపోర్ట్ ఏమీ ఉండదు దీనిలో. మీరేదో లీగల్ సపోర్ట్ ఉంది అనుకుంటారు. లేదు. హ్మ్. మీకు లీగల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తది? అవును. మీరు క్లయింటా? మీరు ఇన్వెస్టరా? ఒకసారి ఆలోచించండి. ఇన్వెస్టర్ అన్నప్పుడు మీరు కూడా రిస్క్ బేర్ చేయాలి. ఈ పాయింట్‌ని దృష్టిలో పెట్టుకోండి. సో, అలా ఇన్వెస్ట్ చేయాలంటే గో విత్ బ్రాండెడ్ బిల్డర్. గో విత్ బ్రాండెడ్ బిల్డర్. దట్ ఈస్ వాట్ ఐ గత 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎంప్లాయీస్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. చేస్తాను. ఆర్థికంగా కూడా చితికిపోయి ఉన్నారంటున్నారు. అవును. ఏంటి అసలు ఏం జరుగుతుంది? మీ మధ్య ఏం జరుగుతుందో ముందు మీరు చెప్తే దాన్ని బట్టి నెక్స్ట్ యాహ్! ఏం జరగాలి అనేది డిసైడ్ చేస్తారు మిగతా యాహ్! వాళ్ళు. యాహ్! అదే మీరనేది వాస్తవమే. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కొంతమంది బిల్డర్స్ కావచ్చు, రియల్టర్స్ కావచ్చు. బట్ ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటదంటే వన్స్ ఎంటర్ అయిన తర్వాత అంత ఈజీగా ఎగ్జిట్ కాలేము. కాలేరు. సమ్‌హౌ వి హావ్ టు మెయింటైన్. ఆ గేమ్ ఆడాల్సిందే. ఆ గేమ్ ఆడలేనప్పుడు కొలాప్స్ అవుతారు. సో, అలా చాలామంది ఇప్పటికే మీరు చూస్తా ఉన్నారు కదా! ముందు ముందు కూడా చాలా కొలాప్స్ అవుతుంది. బట్ ఏంటి అంటే ఆ రాంగ్ వేస్ నుంచి రాంగ్ వేస్ అంటే రాంగ్ వర్డ్ అవుతదేమో. అనార్గనైజ్డ్ నుంచి Yes, ఆర్గనైజ్డ్ yes. వైపుకి రండి. 10 వెంచర్స్ చేయక్కర్లేదు. ఒక వెంచర్ ప్రాపర్‌గా క్లయింట్ ఓరియెంటెడ్‌గా
డెవలప్మెంట్ ఓరియంటెడ్గా, గ్రోత్ ఓరియంటెడ్గా ఒక ప్రాజెక్ట్ చేయండి చాలు. ఎందుకు చేయలేకపోతున్నారు అలా? ఎందుకు చేయలేకపోవటం కాదు, ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్తే హెవీ మనీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అవును. కొంచెం మనీ కనిపించగానే ఏవేవో ఆలోచనలు, అక్కడ ఫ్లాట్ సైట్ కొందాము, లేకపోతే 100 కిలోమీటర్స్ వెళ్ళి 100 ఏకర్స్ కొందాము, ఇవన్నీ పేపర్ మీద బాగుంటాయి, బట్ ప్రాక్టికల్గా వచ్చేప్పటికి అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఈ మేనేజ్మెంటే స్టేబుల్గా ఉండాలి. సో వీకెండ్ ఎండ్స్ వైపు వెళ్ళకూడదు, ఇంకా దీన్ని మనం ఎక్కువ మాట్లాడకూడదు. ప్లస్ మీ మనీ కన్నా క్లయింట్ మనీ ఎప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్లయింట్కి మీరు జవాబుదారీ. ప్రాజెక్ట్ అమ్మేసామంటే కాదు, 4 ఇయర్స్ తర్వాత అక్కడ గ్రోత్ వచ్చిందా లేదా మీరే రెస్పాన్సిబుల్. లీగల్గా రెస్పాన్సిబుల్ కాదు, అట్లీస్ట్ బై హార్ట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. 100 కోట్లు 1000 కోట్లు డంప్ చేస్తూ ఉన్నారు క్లయింట్స్ తీసుకొచ్చి, ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మీరు వెంచర్స్ మీద వెంచర్స్ వేస్తాము, అక్కడే వేస్తాము, ఇక్కడే వేస్తాము, డెవలప్ చేయం, లేకపోతే 2 ఇయర్స్ తర్వాత వెళ్తే అది ఫారెస్ట్ తలపిస్తుంది అంటే వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంటుంది రియల్ ఎస్టేట్ చెప్పండి? ఇప్పుడు దగ్గరకు వస్తుంది, ఒకప్పుడు దూరంగా ఉంది. అయితే బట్ దూరంగా ఉందని అందరిని అనట్లేదు, చాలా పర్ఫెక్ట్గా రియల్ ఎస్టేట్ చేస్తా క్లయింట్స్కి చాలా వెల్త్ నేను క్రియేట్ ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే మిమ్మల్ని, ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ పీపుల్ వెంచర్స్ చేస్తున్నారు. ఒక 4-5 మెంబర్స్ గ్రూప్ గా ఏర్పడి ఒక సైట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఏదో చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ తొందరపాటులో చాలా చాలా తప్పులు చేస్తున్నారు. అంతిమంగా ఇక్కడ నష్టపోతుంది ఎవరంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు చూడండి, ఎక్కువ వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తున్నట్టు కనిపిస్తుంది. బేసిక్ మీరు కూడా గమనించుంటారు. ఇంకా ఐటీ అంటారా, ఇంకా అది వాళ్ళకున్న బిజీలో వాళ్ళు పెద్దగా అసలు ఏం జరుగుతుంది ఏంటని ఆలోచించరు. లోన్ వస్తుందా, జరిగిపోతుంది. చివరికి వచ్చేళ్ళకి ఏంటంటే ఇది 3-4 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఒకసారిగా స్టన్ అవుతున్నారు. అన్ని చూసి జరిగిన పరిణామాలు, తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే కోర్టుకి వెళ్ళని అంటున్నారు, కోర్టు ఆ పంచాయతీలు తీర్చడానికి ఎప్పటికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఒక రకంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు అందరూ కాదు, కొంతమంది మార్కెట్లోకి ఎంట్రీ అవ్వటం వల్ల, ఎక్కువ మోర్ మనీ ఎక్స్పెక్ట్ చేయటం వల్ల ఎంత జరుగుతుంది అంటున్నారు. అండి, మనం అదే మాట్లాడుకుంది, ఇంటిగ్రిటీ కావాలి రియల్ ఎస్టేట్లో. డెవలపర్ కూడా 10 ప్రాజెక్ట్స్ వద్దు, ఒక ప్రాజెక్ట్ అయినా మంచిగా చేద్దాం. యు ఆర్ క్యాపబుల్ అంటే 10 ప్రాజెక్ట్స్ కూడా చేయి, బ్యాకప్ ఫండ్ ఉంటే అది ఒక పాయింట్. ప్లస్ క్లయింట్స్ కూడా కొంచెం అవేర్నెస్తో ఇన్వెస్ట్ చేయాలి. ఏదో తక్కువకు వస్తుంది, అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఏవో చెప్తున్నారు, లేకపోతే ఏదో అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు. మీరు బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మీరే రెస్పాన్సిబుల్. ఎవరిని క్వశ్చన్ చేయడానికి లేదు, లీగల్ సపోర్ట్ అసలుకే ఉంటుంది. సెకండ్ పాయింట్, వీటన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అండి. మీరు ఫామ్ ల్యాండ్స్ వద్దు అంటున్నారు, సాక్షాత్తు హైడ్రా కమిషనర్ అనౌన్స్ చేశారు 1200 స్క్వేర్ యార్డ్స్ అయితే తక్కువ కొనొద్దు అని. బట్ ఎస్ఆర్ఓలో మీరు ఎందుకు ఆ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ చేయలేకపోతున్నారు? 100 స్క్వేర్ యార్డ్స్ వెళ్ళినా రిజిస్టర్ చేస్తున్నారు, 200 స్క్వేర్ యార్డ్స్ వెళ్ళినా రిజిస్టర్ చేస్తున్నారు కదా. సాక్షాత్తు హైడ్రా కమిషనరే చెప్తున్నారు, మరి అక్కడ ఎందుకు ఆగట్లేదు? ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు హైడ్రా పేరుతో ఎన్ని బిల్డింగ్స్ కూల్ చేస్తున్నారు, అవన్నీ అప్రూవల్స్ ఎవరిచ్చారు? అంటే ఒక ఎండ్ యూజర్దేమో బిల్డింగ్ పడేస్తున్నారు, ఈ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ ఎక్కడున్నారు, ఆ పర్టికులర్ మినిస్టర్ ఏమయ్యారు, అసలు ఇది సిస్టంలో ఈ ఫెయిల్యూర్ ఎక్కడి నుంచి వస్తుంది? రెవెన్యూలో ప్రతిరోజు మార్పులు చేస్తూనే ఉన్నారు ఇయర్స్ టుగెదర్, బట్ ఫైనల్లీ మళ్ళీ అదే జరుగుతుంది. సిస్టమ్ ఫెయిల్యూర్, సంబడి హ్యాస్ టు అడ్రస్. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందో తెలుసు అందరికి, తెలియదు అంటూ అనేది ఒక ఫేక్ లా. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం వరంగల్ హైవేకి తీసుకున్నాం అంటే, ఒకప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే పెద్ద ట్రాఫిక్ జామ్. అసలు ఏ సైట్ లో చూసినా కానీ కార్లు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఒక నిజంగా ఒక కొత్త ప్రపంచాన్ని అక్కడ చూసాం. అలాంటిది ఈ రోజు ఏదో అంటారు చూడండి, ఎక్కడ చూసినా కానీ అంత ఖాళీ కనపడుతుంది, ఎవరు కనీసం అటువైపు చూసే ఇది లేదు. అండ్ అక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు అగమ్య గోచరంగా తయారైపోయింది. అక్కడ అమ్ముకోవాలంటే అమ్ముకోలేకపోతున్నారు, దానికి వేరే ఆప్షన్ దొరకట్లేదు. అట్లీస్ట్ లాస్ట్ కి నాకు చెప్పిన లోన్లు కూడా రావట్లేదు అంట లాస్ట్ కి. కరెక్ట్, రీసేల్ లేనప్పుడు, డిమాండ్ లేనప్పుడు బ్యాంక్స్ కూడా లేదంట, ఇవ్వట్లేదంట. అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇదేమో ఒకసారిగా హైప్ చేశారు, ఏదో కొత్త ప్రపంచం సృష్టించబోతున్నాం, పాత గవర్నమెంట్ లో చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఆ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, కొన్ని నష్టపోయామని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే అగైన్ సిస్టమ్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ కూడా ప్రతిదాన్ని ఎగ్జాగరేట్ చేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఇదే. చిన్న విషయాన్ని కూడా ప్రతిదీ ఎగ్జాగరేట్ చేస్తారు. ఏవో భూలోక స్వర్గం
చూపిస్తారు మీకు కానీ అదే అంటే సార్ అంత ఇన్వెస్ట్ చేసే ముందు సో ఇక్కడ డబ్బులు పెట్టే awareness- ముందు Mm. వీళ్ళకి గవర్నమెంట్ దీన్ని బ్రాండ్ గా తీసి ప్రమోట్ చేస్తుందా లేకుంటే అక్కడ వెంచర్ వేసే వాళ్ళు చేస్తున్నారని కాకుండా వీళ్ళకి మినిమం ఉంటుంది కదా సార్ ఒక ఏరియాలో ఇది నేను ఏరియా అదే డెవలప్ చెప్తున్నా. అవుతుంది ఇది ఫ్యూచర్ లో ఇది ఎగ్జాక్ట్లీ ఇంతవరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే Mm. అని ఒక ఐడియా ఉండదా వీళ్ళకి ఇంత డబ్బులు పెట్టాము యా ఇక్కడ ఏంటంటే బడ్జెట్స్ వేరీ అండి. ఏమవుతుంది ల్యాండ్ ప్రైజెస్ అబ్నార్మల్ ప్రాఫిట్స్ చూపిస్తున్నాయి సమ్ ఏరియాస్లో. బట్ ఆ ప్రాపర్ బడ్జెట్ అందరి దగ్గర లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం దూరం వెళ్ళి ముందు ఏదో ఒక ల్యాండ్ కొందాము అని అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ చేసే ప్రకటనలు ఒక టెంపుల్ విషయంలో కూడా మనం చాలా విన్నాం. సో ఒకటి ఆలోచిద్దాము, టెంపుల్ వస్తే ఏమవుతుంది, ఎలాంటి డెవలప్మెంట్ వస్తుంది, లిమిటెడ్ డెవలప్మెంట్. అలాంటి ప్లేస్లో వెళ్ళి మనం 10,000 15,000 ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయా? రావు కదా. టెంపుల్ అనే ప్లేస్ని విజిట్ చేస్తాం, వచ్చేస్తాం. సో నథింగ్ చేంజెస్, పెద్ద మార్పులే ఉండవు. దానికి ఏదో అవుటర్ రింగ్ రోడ్ వేస్తాం, ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తాం, ఏవేవో ప్రకటనలు. టెంపుల్కి అవుటర్ రింగ్ రోడ్ ఏంటి సార్? సో ఈ ప్రాక్టికాలిటీ కొంచెం క్లయింట్స్ కూడా అవేర్నెస్. ఇప్పుడు నేనే ఉన్నాను, 1-to-1 సెషన్స్ కండక్ట్ చేస్తాను, నేను చెప్పేది చాలామందికి నచ్చదు, దే డోంట్ లైక్ ఇట్. సో వేరే పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఎప్పుడూ లాస్ అయినప్పుడు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మళ్ళీ నాకు కాల్ వస్తుంది వాళ్ళ నుంచి. సో ఇక్కడ తప్పు ఎవరిదంటే పూర్తిగా రియల్టర్దా? నిజాలు చెప్పే రియల్టర్ని కూడా నమ్మాలి కదా. అంటే యాజ్ పర్ పారామీటర్స్ బేస్డ్ చూద్దాం రియల్ మీరు ఎస్టేట్ని చెప్పినట్లు నమ్మాలి కదా. ఇంకా రాబోయే రోజు చాలా మార్పులు ఉంటాయి 100% సో వస్తుంది. ఏం జరుగుతుంది, ఓ పక్క జరుగుతున్న వరల్డ్ వైడ్ క్రైసిస్ కావచ్చు, అవును. గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధాలు కావచ్చు, Yeah. ఐటీ ఎంప్లాయీస్ జాబ్లు కావచ్చు, ఏం జరుగుతుంది అయితే మొత్తానికి అయితే మార్కెట్ తొందరగానే పుంజుకుంటుంది అనేది అబద్ధం. కాస్త టైం పడుతుంది, టైం పడుతుంది. టైం పడుతుంది 100%. ఇది ఒక చోట రాలేదు, మొత్తం అవును. వరల్డ్ వైడ్ వచ్చింది. అవును. సో మార్కెట్లో ఏం జరుగుతుంది, తర్వాత దీనివల్ల నష్టపోయేది ఎవరు, లాభాలు పొందే వాళ్ళు ఎవరు అనేది కూడా త్వరలో మన ముందే కనపడుతుంది. బట్ ఇప్పుడు ఎవరెక్కడ కొనుక్కున్నా కానీ ఒక్క సొంత నిర్ణయంతో ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని Yeah. సో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అని చూసుకొని ముందుకెళ్తే 100% ఆ విషయంలో సక్సెస్ అవుతారు. 100% ఈ విషయంలో ఫైనల్గా ఒక క్లారిటీ ఇచ్చి ముగిద్దాం. అండి, లాస్ట్ 20 years నుంచి రియల్ ఎస్టేట్ని ఒకసారి చూడండి. చాలా వెంచర్స్ చూశారు మీరు, ప్లాటింగ్ చేశారు, కొన్నారు, అమ్మేశారు. 5 years కూడా హౌసింగ్ రాలేదు. ఎందుకు ఫ్లాట్స్గా మిగిలిపోతున్నాయి? ఇది నా క్వశ్చన్ కాదు, క్లయింట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ తన అంతట తాను వేసుకోవాలి. ఎందుకు ఫ్లాట్స్గానే ఉండిపోయినాయి ఆఫ్టర్ 10 years తర్వాత కూడా? ఎందుకు అంటే ఇన్వెస్ట్ చేసిన లొకేషన్ స్ట్రాటజిక్ లొకేషన్ కాదు, ప్రాపర్ కనెక్టివిటీ లేదు, ఆ సరౌండింగ్స్లో లివింగ్ ఎన్విరాన్మెంట్ లేదు, లేకపోతే పాపులేషన్ లేదు, పాపులేషన్ డెన్సిటీ లేదు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు, అట్లీస్ట్ 10 kilometers డిస్టెన్స్లో, లేకపోతే గవర్నమెంట్ పాలసీ ఏం లేదు, అక్కడ గవర్నమెంట్ పుష్ ఏం లేదు. సో 10 years అయినా 20 years అయినా అవి అలాగే ఉండిపోయింది. ఎప్పటికీ అలాగే ఉంటాయని కాదు, బట్ ఈ రోజుల్లో ఇంతకాలం వెయిట్ చేయటం అంటే కష్టం. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఏం జరుగుతుంది, ఏ ఇండస్ట్రీకి మనం దగ్గరలో ఉన్నాం, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏమైనా ఉందా, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి రీచ్ అవ్వగలమా, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏముంది, ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, అగైన్ ప్యారలల్ హైవేస్ నుంచి కనెక్టివిటీ ఏముంది, రేడియల్ రోడ్స్ ఏమున్నాయి, లేకపోతే ఫ్యూచర్ రేడియల్ రోడ్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ గవర్నమెంట్ పాలసీ ఏముంది, గవర్నమెంట్ పుష్ ఏముంది, అక్కడ వాటర్ కండిషన్స్ ఏంటి, జోనింగ్ ఏంటి, లేకపోతే గ్రోత్ సెంటర్స్ ఏమొస్తున్నాయి నియర్ బై, ఒక 30 minutes డ్రైవ్లో, ఒక 40 minutes డ్రైవ్లో, అట్లీస్ట్ 1 hour డ్రైవ్లో ఏమొస్తుంది. అంతేగాని ఎక్కడికో 60 kilometers 70 kilometers వెళ్ళిపోయి ఎక్కడో ఇన్వెస్ట్ చేసి నాది పెరగలేదు అంటే నోబడీ కెన్. సో మిమ్మల్ని మీరు అడగండి, ఎందుకు ఈ ఫ్లాట్స్గానే మిగులుతున్నాయి, బట్ కొన్ని లేఅవుట్స్ ఆల్రెడీ సిటీలో కలిసిపోయినాయి, ఇవెందుకు ఇలా జరిగినాయి, అవి ఎందుకు అలా జరిగినాయి, అది క్వశ్చన్ చేసుకోండి చాలు. అక్కడ క్లారిటీ వస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ ఎక్కడ ఫెయిల్ అవ్వు, ఎక్కడ ఫెయిల్ Successful అవడానికి గా ఛాన్సే ముందుకెళ్తారు. లేదు.